హాయ్ అండి. ఇక్కడ నేను బ్లౌజ్ కట్ చేస్తున్నాను కదా. ఈ బ్లౌజ్ వచ్చేసి బుట్ట చేతులు కుట్టమని చెప్పేసి ఇచ్చారు మనకి. బుట్ట బ్లౌజులు హ్యాండ్స్ అనమాట. బుట్ట హ్యాండ్స్తో బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను చూడండి. ఇక్కడ వేస్టేజ్ అనేది తీసేయండి ఎల్ స్కేల్స్తో. అండ్ కింద కూడా చూడండి ఎక్కడ దాకా ఉందో వేస్టేజ్ అనేది. ఇప్పుడు ఇక్కడ దాకా వేస్టేజ్ అనేది వచ్చింది కదా, ఈ వేస్టేజ్ అనేది కట్ చేసేయాలి. తర్వాత ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకుందాం. ఖర్చులకి హాఫ్ ఇంచ్ మార్క్ చేసి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకున్నాం కదా, ఆది బ్లౌజులు తీసుకొని ఇట్లా నడుం కొలత అనేది ఇలా తీసుకోండి. చూసారు కదా, లాస్ట్ కుట్టు ఉంది కదా, ఆ కుట్టు దగ్గరికి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఇప్పుడు నడుం లూజ్ అనేది ఇలా మార్క్ చేసుకోండి. ఎగ్జాక్ట్లీ తీసుకోండి. నడుం లూజ్ అనేది అలా తీసుకున్నాక సేమ్ మళ్ళీ అలానే పట్టుకొని కుట్టు లాస్ట్ కుట్టు దాకా ఇలా పట్టుకొని ఇలా పెట్టండి. ఇలా బ్లౌజ్ పరిచినట్టు పెడితే మనకి నెక్ మెడ ఎడల్పు కూడా వస్తుంది అన్నమాట. కొంచెం పైకి మళ్ళీ మార్క్ చేయండి కుట్లకి. చూసారు కదా, ఇక్కడ మనకి మెడ ఎంత ఉందో వచ్చేసింది, ప్లస్ నడుం సైజు వచ్చేసింది. ఇప్పుడు బ్లౌజ్ హైట్ వచ్చేసేసి ఇలా ఇవి ఉన్నాయి కదా డాట్ స్టిచెస్ దగ్గర ఇక్కడ షోల్డర్ మిడిల్ ఇలా పట్టుకోండి. ఇట్లా సాధించినా కానీ స్ట్రైట్ పీస్ కాబట్టి స్ట్రైట్గా వస్తుంది. ఇలా స్టిచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి. స్టిచ్ దగ్గరికి ఇలా ఒక మార్క్ వేసుకొని ఎంత వచ్చిందో టేప్తో కొలుచుకుందాం. ఇప్పుడు ఎంత వచ్చిందో ఒకసారి టేప్తో కొలుచుకుంటే 14.5 వచ్చింది. ఖర్చులతో 15 అది 14.5కి యాజ్ ఇట్ ఈస్గా ఇటు పక్క కూడా మార్క్ వేసుకోండి. ఇప్పుడు ఈ 14.5కి ఒక లైన్ గీసేసుకుందాం. ఇప్పుడు మనకి బ్లౌజ్ హైట్ అనేది ఎంత ఉందో వచ్చేసింది. చూస్తున్నారు కదా, బ్లౌజ్ హైట్ అనేది 14.5 ఉంది. ఇది యాజ్ ఇట్ ఈజ్ కస్టమర్స్ ఇచ్చిన బ్లౌజ్ లెక్క కుట్టాలి అనుకుంటే ఇదే మెథడ్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు హైట్ వచ్చేసింది, నడుం లూజ్ వచ్చేసింది, నెక్ కూడా వచ్చేసింది. ఇక్కడ నడుం లూజ్కి ఒక 1 ఇంచ్, ఈ 1 ఇంచ్ దేనికి డాట్స్కి. ఇక్కడ వచ్చేసేసి 2 ఇంచెస్ ఖర్చులు. మ్యాక్సిమం వాళ్ళు ఎన్ని ఇంచెస్ ఖర్చులకి ఇచ్చారో చూసుకొని అలానే ఖర్చులు పెట్టండి. 2 ఇంచెస్. ఒకవేళ తక్కువ పెట్టండి అని చెప్తే తక్కువ పెట్టచ్చు. ఖర్చులు అనేది ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు చూడండి బ్లౌజ్ ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈస్గా ఇలా పరిచినట్టు చేయండి. పరిచినట్టు చేసి ఇలా పట్టుకోండి. చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పట్టుకొని ఇలా మార్క్ చేసుకోండి. నెక్ అనేది వాళ్ళది ఎంత ఉందో తెలిసిపోతుంది. చూసారు కదా, 2.5 ఉంది నెక్. నేను ఖర్చులతో సహా కొంచెం ఇసంటికి మార్క్ చేశాను. మీరు ఎక్కడికి జరిగితే అక్కడికి వెళ్ళిపోద్ది. కాకపోతే మీరు స్ట్రైట్గా చూసుకోండి. బ్యాక్ నెక్ స్ట్రైట్ కాబట్టి స్ట్రైట్గా చూసుకోండి. ఇలా స్ట్రైట్గా పట్టుకోండి. ఎందుకంటే ఇది కట్ చేసిన కుట్టిన బ్లౌజ్ కాబట్టి ఎటంటే అటు వెళ్ళిపోతూనే ఉంటుంది. మీరు ఇలా ఉంచుకున్నా ఇటు వెళ్ళిపోద్ది, ఇటు వెళ్ళిపోయినా ఇటు వెళ్ళిపోద్ది. కాబట్టి స్ట్రైట్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. చూసారు కదా, యాజ్ ఇట్ ఈజ్ షోల్డర్ దగ్గరికి అయితే కొంచెం ఇసెంట్ వచ్చేది, కానీ ఖర్చులతో సహా పెట్టాను నేను. ఇక్కడ షోల్డర్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడ ఒక మార్కు, కొంచెం పక్కకి ఒక మార్కు. ఈ రెండు కలిపి ఎంత వచ్చిందో చూద్దాం. 5.5 వచ్చింది. అంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 వచ్చింది ఇక్కడ. ఇప్పుడు చంక డౌన్ ఎలా తీయాలో చూపిస్తా చూడండి. చంక డౌన్ అనేది ఇలా పెట్టండి. ఇలా పెట్టేసేసి ఈ కుట్టు ఎక్కడికి ఆ కుట్టుకి ఒక మార్కు, కొంచెం పైకి ఖర్చులకి ఒక మార్కు. ఇప్పుడు ఈ చంక డౌన్ అనేది ఎంత వచ్చిందో ఒకసారి కొలవండి. మ్యాక్సిమం ఫుల్ షోల్డర్ ఎంత వచ్చిందో అంత రావాలి. సెండ్ ఆఫ్ వచ్చింది. ఫ్రెండ్స్, ఇక్కడ 6.5 దాకా వెళ్ళింది. 6.5 అయితే ఉండదు. ఇక్కడ నేను 6 పెడుతున్నాను ఖర్చులతో కలిపి. 6.5 వచ్చింది, కానీ అంత ఎక్కువ అంటే నాకు డౌట్గానే ఉంది. ఇంకా మనకి ఇప్పుడు డౌట్గా ఉంది కాబట్టి ఇలా కొలుచుకొని ట్రై చేద్దాం. ఇప్పుడు ఇది మీకు కూడా ప్లస్ అవుతుంది డౌట్ అనేది. ఎప్పుడైనా డౌట్ వస్తే ఇలా యాజ్ ఇట్ ఈస్గా బ్లౌజ్ ప్లేస్ చేసేయండి.
బ్లౌజ్ ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈస్గా పెట్టేయండి. పెట్టేసేసి ఇలా యాజ్ ఇట్ ఈస్గా బ్లౌజ్ పెట్టేస్తే ఇలా అర్థమవుతుంది. ఇక్కడ మనకి కుట్ల దగ్గర ఎక్కడికి వచ్చిందో ఒక మార్క్ వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి కౌంట్ చేసుకుంటాను ఈ మార్క్ ఎంత వచ్చిందో. మ్యాక్సిమం ఫుల్ షోల్డర్ ఎంత వచ్చిందో అంతే రావాలి, కానీ ఇక్కడ ఎక్కువనే వస్తుంది. అంటే వీళ్ళ ఆమ్ రౌండ్ పెద్దదన్నమాట. వీళ్ళ ఆమ్ రౌండ్ పెద్దది కాబట్టి ఇప్పుడు ఇది 6.5 వచ్చింది. అదే 6.5ని మార్క్ చేస్తున్నాను. మనం బ్లౌజ్ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారమే కుట్టాలి, కానీ మన ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది కాబట్టి అంతే కుట్టాలి అనేసి చూడకండి. 6.5 వచ్చింది కాబట్టి అదే 6.5 పెట్టేస్తున్నాను నేను ఇక్కడ. 1కి 2 సార్లు చెక్ చేశాను. చూసారా, కస్టమర్స్ అంటే నేను కరెక్ట్గా కొలిచానా లేదా అనేది నాకు డౌట్ ఉంటుంది కాబట్టి ఆ డౌట్ అనేది ఇలా క్లియర్ చేసుకొని మరి నేను కట్ చేయడానికి ట్రై చేశాను. ఒక్కసారి కట్ చేసామంటే మళ్ళీ క్లాత్ రాదు మనకి. కాబట్టి 1కి 2 సార్లు చెక్ చేసుకుందాం. ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ చెక్ చేసుకుందాం, ఏం కాదు. ఇది ఒక టిప్ అనమాట మీకు. ఏముంది, ప్రతిదీ ఇంత షోల్డర్ వచ్చింది కాబట్టి ఇంతే ఆమ్ డౌన్ రావాలి అనుకోవద్దు. ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్క తీరుగా ఉంటుంది కాబట్టి ఇచ్చిన ఆది బ్లౌజ్ ప్రకారమే కుట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడు చంక డౌన్ అనేది వచ్చేసింది. ఈ చంక డౌన్ లైన్ మీదే మనం చెస్ట్ లూజ్ తీసుకోవాలి. చెస్ట్ లూజ్ కోసం నడుం లూజ్కి 1 ఇంచ్ కలిపితే సరిపోతుంది. అంటే డాట్తో కలిపి 9 ఇంచెస్. అదే 9 ఇంచెస్ ఇక్కడ పెడుతున్నాను. అసలు చెస్ట్ నడుం లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి చూస్తున్నాను. 8 ఇంచెస్ వచ్చింది. 8 ఇంచెస్లోకి సగం తీస్తే మనకి బ్యాక్ డాట్ వస్తుంది. ఓకేనా. మళ్ళీ ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చులు. ఇప్పుడు ఖర్చులు ఇది లైన్ కొట్టేసేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒక బాక్స్ అనేది తయారైపోతుంది మీకు ఇక్కడ. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుందాం. 9.2 ఉంది ఇక్కడ నాకు. నేను 9 పెట్టాను కానీ 9.2 ఉంది. 2 ఇంచెస్ చూసారా, చెక్ చేసుకోండి. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి, బాధే లేదు. చెక్ చేసుకొని మళ్ళీ మార్క్ చేసుకోండి, పర్లేదు. కానీ అలానే అయితే కట్ చేయదు. ఇప్పుడు ఆమ్ రౌండ్ తీద్దాం. ఆమ్ రౌండ్కి వచ్చేసి 1.5కి ఇక్కడ మార్క్ చేస్తున్నాను. అదే 1.5 ఇటు సైడ్ కూడా మార్క్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినా లేదు, పర్టికులర్గా ఖర్చులు లేకుండా నేను 1.5 అనేది పట్టాను. ఇప్పుడు ఆమ్ రౌండ్ స్కేల్ హెల్ప్తో ఇలా చూడండి ఫ్రెండ్స్. ఈ కింద లైన్కి తాకాలే కానీ ఈ గీతకి ఏం అవసరం లేదు. చాలామంది వీడియోస్లో నేను అప్పట్లో చూశాను, ఈ గీతకి తాకడానికి ట్రై చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను. అసలు అది అవసరమే లేదు. లైన్ దాకా ఆమ్ రౌండ్ స్కేల్ అనేది అందదు. కాబట్టి ఈ డాటు ఈ 1.5 పాయింట్ పెట్టాను కదా, ఈ డాటు ఈ 2 కలవాలి, కింద ఈ లైన్కి కలవాలంతే. ఇంకా అంతకు మించి ఏం అవసరం లేదు. నేను యూట్యూబ్ చూసి నేర్చుకున్నా కాబట్టి నేను పడ్డ తిప్పలు మిస్టేక్స్ అన్నీ మీకు చెప్తాను. చూసారు కదా, ఆమ్ రౌండ్ అనేది చాలా ఈజీగా వచ్చేసింది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఆమ్ రౌండ్ లూజ్ ఒకసారి కొలుచుకుందాం. ఇలా ఆమ్ రౌండ్ లూజ్ కొలుచుకుంటే మనకి నడుం లూజ్ ఎంత వచ్చిందో అంత వస్తుంది మ్యాక్సిమం. చూసారా, 8.5 వచ్చింది. 2 ఇంచెస్ ఏం కాదు. ఇక్కడ మనకి 8.2 8 ఇంచెస్ వచ్చింది. 8 ఇంచెస్ అంటే ఇక్కడ నాకు 8.5 వచ్చింది. వీళ్ళ ఆమ్ రౌండ్ ఎంతో కొలుద్దాం. మ్యాక్సిమం అన్నీ నడుం లూజ్ రావాలి అని ఏమీ లేదు. ఆమ్ రౌండ్ కొంచెం పెద్దగా ఉండేటోళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఆమ్ రౌండ్ కొలుచుకోవడం చాలా బెస్ట్. అసలు నువ్వు ఫస్టే ఆమ్ రౌండ్ కొలిచేస్తే ఇంకే బాధ ఉండదు. ఇక్కడ ఆమ్ రౌండ్ కొలిచేటప్పుడు ఎప్పుడైనా సరే బ్యాక్ సైడ్ పార్ట్ పట్టుకోండి, ఖర్చులతో సహా కొలవండి. ఇక్కడైతే నాకు ఆమ్ రౌండ్ వచ్చేసి 8.2 వచ్చింది. వీళ్ళ ఆమ్ రౌండ్ వచ్చేసి 8.2 వచ్చింది. 8.2 వచ్చింది. అదే ఆమ్ రౌండ్ 8.2 వచ్చేలాగా మళ్ళీ ఒకసారి కొలుచుకొని 8.2 రావాలంటే కొంచెం పైకి పెట్టి మళ్ళీ గిద్దాం. ఆమ్ రౌండ్ అయితే ఖచ్చితంగా కొలిచినట్టే రావాలి ఫ్రెండ్స్, లేకపోతే ముడతలు వచ్చేస్తాయి, లేదా వాళ్ళకి ఫిట్టింగ్ అనేది నీట్గా రాదు. వాళ్ళ ఫిట్టింగ్ నీట్గా వచ్చేటట్టే మనం ఇవ్వడానికి ట్రై చేయాలి కదా. 1కి 2 సార్లు కొలుచుకొని ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదరాలి మనకి. ఇప్పుడు నేను కొంచెం పైకి తీసాను కదా, ఇప్పుడు చూద్దాం 8.2 వస్తుందో లేదో. ఓకే, ఇప్పుడు 8.2 వచ్చింది కరెక్ట్గా. అయితే ఈ పై లైన్ మనకు ఖాయం.
అంటే షోల్డర్ వచ్చేసేసి షోల్డర్ డౌన్ 6 ఇంచెస్ అయితే సరిపోయింది. ఇక్కడ నాకు ఆమ్ రౌండ్ కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు నెక్ రౌండ్ కూడా వాళ్ళ బ్లౌజ్ ప్రకారం తీసుకుంటున్నాను. ఇలా చూస్తున్నారు కదా, యాస్టీస్గా స్పేస్ చేసుకొని నెక్ రౌండ్కి ఇది పాయింట్ అయింది. అంటే నాకు ఇక్కడ ఎన్ని ఇంచెస్ విడ్త్తో తీసుకున్నారు వాళ్ళు అనేది నాకు కొంచెం అర్థమవుతుంది అనమాట. 3 ఇంచెస్కి తీసుకున్నారు. అలా తీసుకుంటే మనం ఇట్లా వస్తారు ఖర్చులతో సహా పైకి నెక్ రౌండ్ అనేది అర్థమవుతుంది. ఖర్చులు హోల్డింగ్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి కొంచెం సెంట్కే పెట్టాను నేను 3 ఇంచెస్. ఓకే, ఇప్పుడు నెక్ రౌండ్ యూ షేప్ తీసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు మొత్తం అయిపోయింది కదా. బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది అయిపోయింది. మళ్ళీ ఒకసారి కొలవడానికి చూసుకోవాలనుకుంటే నడుము లూజ్ ఒకసారి చూసుకోండి, నెక్ హైట్ ఎంతో చూసుకోండి, ఆమ్ రౌండ్ ఒకసారి ఇట్లా రౌండ్గా కొలుచుకోండి. మొత్తం కొలుచుకున్నాకే కట్ చేసుకోండి. బిగినర్స్ అయితే 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇప్పటికీ బిగినర్స్ కాకపోయినా మేమైనా 1కి 2 సార్లు చెక్ చేసుకుంటాము. ఇక్కడ కొంచెం నడుము దగ్గర లేకుండా ఒక లైన్ తీసుకుందాం. షోల్డర్ జారే వాళ్ళకైతే షోల్డర్ కూడా కొంచెం ఇట్లా క్రాస్గా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు. కొంచెం లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తేనే కదా ఛానల్ ప్రోత్సాహం ఉంటుంది. నేను మరిన్ని వీడియోస్ తీయడానికి నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. లైక్ మాత్రం మర్చిపోకండి. మనం ఇందాక పైకి పెట్టుకున్నాం కదా, అదే పైకి ఇట్లా కట్ చేస్తున్నాను. కింద లైన్ కాదు, పై లైన్ కట్ చేశాను. లైక్ మాత్రం మర్చిపోకండి, లైక్ ఇవ్వండి. యూట్యూబ్ చూసి నేర్చుకునే వాళ్ళంటే అందరికీ చులకనగానే ఉంటుంది. అయినా సరే పట్టు వదలకుండా నేర్చుకోండి. యూట్యూబ్లో చూసి నేర్చుకుంటేనే ఇంకా మనకు మోడల్స్ మంచిగా వస్తాయి. అది మాత్రం వాస్తవం. బయట నేర్చుకున్న దానికన్నా యూట్యూబ్ చూసి నేర్చుకుంటే ఇంకా తొందరగా వచ్చేస్తుంది మనకి. మనం ఏది నేర్చుకోవాలనుకుంటున్నామో ఫస్ట్ అదే నేర్చుకోవచ్చు. కానీ మనం బయటకు వెళ్ళి నేర్చుకోవాలంటే అవి ఇవి ఫస్ట్ చేతి పని అని ఈ పని అని నేర్పించే వాళ్ళు ఒకవేళ టైలర్ అయితే వాళ్ళ సొంత పనులు చేయించుకోవడానికే ట్రై చేస్తూ ఉంటారు. నేర్పించడం తక్కువ, వాళ్ళ పనులు చేయించుకోవడం ఎక్కువ అనమాట. చేతి పని చేయడం, కట్ చేయించుకోవడం వాళ్ళ టైలరింగ్లో నేను అలా చాలా ఫేస్ చేశాను. నాకు మళ్ళీ యూట్యూబ్ చూసి నేర్చుకుంటేనే నాకు పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి వచ్చింది. చూసారు కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అనేది కట్ చేద్దాం. బుట్ట చేతులు హ్యాండ్స్ కట్ చేయమని చెప్పారు కాబట్టి ఇక్కడ నేను బుట్ట చేతులకి ఖర్చులు అతుకులు పడకుండా బుట్ట చేతులు కట్ చేయడం చూపిస్తున్నాను చూడండి. ఇలా హోల్డ్ చేసుకొని చేతులకి మనం చేతులు ఇటు సైడ్ తీసుకుంటాం కదా, అట్లానే చేతుల కోసం ఇటు సైడ్కి హోల్డ్ చేసుకున్నాను. ఇలా ఉన్న పీస్ని ఇలా హోల్డ్ చేసుకోవాలి. ఇలా హోల్డ్ చేసుకొని చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి హ్యాండ్ హైట్ ఎంత వచ్చిందో ఒకసారి చూసుకుందాం. హ్యాండ్ హైట్ ఇక్కడ షోల్డర్ దగ్గర పట్టుకోండి. షోల్డర్ ఖర్చు దగ్గర పట్టుకొని హ్యాండ్ హైట్ ఎంత ఉందో చూడండి. 6 ఉంది నాకు. అదే 6 ఇంచెస్ ఇక్కడ పెడుతున్నాను. ఒక 1/2 ఇంచ్ ఖర్చులకి, 1/2 ఇంచ్ ఖర్చులు కావాలి కాబట్టి ఇంకొంచెం పైకి పెడుతున్నాను. ఎగ్జాక్ట్లీ 6 వచ్చింది కాబట్టి 6 ఇంచెస్ అసలు 1/2 ఇంచ్ ఖర్చులకి కలిపి పెడుతున్నాను. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ 6 ఇంచెస్కి ఒక లైన్ మార్క్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక 1/2 ఇంచ్ ఖర్చులకి ఒక లైన్ మార్క్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఒక 5 ఇంచెస్ అనేది బుట్టకి తీస్తున్నాను.
అదే 5 ఇంచెస్ కింద కూడా మార్క్ చేసుకోవాలి. బుట్ట కుర్చీలు పెట్టడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇలా ఒక లైన్ గీసేసుకొని ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మనం హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో అలానే కట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి. ఇప్పుడు ఇది లేదు అనుకొని మనం హ్యాండ్ ఎలా కట్ చేయాలో హ్యాండ్ ఆర్మ్ రౌండ్ అవన్నీ తీయాలన్నమాట. చూడండి, హ్యాండ్ డౌన్కి వీళ్ళ హ్యాండ్ డౌన్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి ఈజీ వేలో చెప్తా చూడండి. ఇలా ప్లేస్ చేసేసి ఖర్చులతో సహా ఇలా ప్లేస్ చేసేసి ఇలా ప్లేస్ చేస్తే ఇది హ్యాండ్ డౌన్ ఖర్చులతో సహా. నెక్స్ట్ ఆర్మ్ రౌండ్. ఇది బుట్ట కాబట్టి ఆర్మ్ రౌండ్ రాదు. అలాగా వేరే బ్లౌజులకి నేను చూపిస్తాను ఎలా తీయాలో. ఇక్కడ చూడండి ఎంత ఉందో, 3 ఇంచెస్ అనేది ఉంది. ఇలా హ్యాండ్ డౌన్ అనేది 3 ఇంచెస్. అదే 3 ఇంచెస్కి లైన్ తీసుకుందాం. లైన్ తీసుకొని ఆర్మ్ రౌండ్ లూజ్ ఎంత ఉంది, ఇందాక మనం బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ ఆర్మ్ రౌండ్ లూజ్ కొలుచుకున్నాం కదా, అదేవిధంగా మళ్ళీ కొలుచుకోండి. ఇట్లా పెట్టి 8.2 ఉంది. అదే 8.2 ఆర్మ్ రౌండ్ లూజ్కి ఇలా 8.2 ఇక్కడ ప్లేస్ చేసి ఇలా పెట్టండి. 0 దగ్గర ఒక లైన్ గీయండి. ఇది మన హ్యాండ్ లూజ్ అనేది 2 ఇంచెస్ అనేది ఖర్చులు. చూస్తున్నారు కదా, 2 ఇంచెస్ అనేది ఖర్చులు. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఒక 1 ఇంచ్ మైనస్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో చూసుకొని ఇలా పైకి ఆఫ్ సగానికి మార్చేయండి. సగానికి మార్చేసి మన ఇన్స్టాలో ఒక సిస్టర్ నన్ను డౌట్ అడిగింది. ఇలా సగానికి మార్చేసినప్పుడు ఈ పాయింట్ అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఎక్కడ రావాలి సిస్టర్ అని చెప్పేసి అడిగింది. ఇది ఇప్పుడు మనం 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, దీంట్లో సగం 1.5 ఇక్కడికి వస్తే సరిపోతుందమ్మా. 1.5కి దానికి కూడా డౌట్ ఏం అవసరం లేదు. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ స్కేల్ యూజ్ చేసే వాళ్ళందరికీ డౌట్ ఉంటుంది. దాంట్లో సగానికి తీసుకొని ఇక్కడ కూడా 1 ఇంచ్ వదిలేయాలి. ఇక్కడ కూడా 1 ఇంచ్ వదిలేసేసి ఇప్పుడు కర్వ్ అనేది తీద్దాం. చూడండి, ఇలాగా హ్యాండ్ కటింగ్ అనేది చాలా ఈజీ, కానీ కొత్త వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కానీ హ్యాండ్ కటింగే చాలా ఈజీ. చూసారు కదా, అలా తీసుకొని ఇప్పుడు ఈ 1 ఇంచ్కి పెట్టాను కదా, అక్కడికి కలిపేద్దాం. మ్యాక్సిమం రౌండ్ ఎక్కువ తిరిగిన దగ్గర పెట్టద్దు. ఇలా ఈ కరువులో పెట్టండి. స్కేల్ని కరువులో పెడితే మీకు అంత కష్టం అనిపిది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఈ పాయింట్ని 1/2 ఇంచ్ డౌన్ చేయాలి. ఇప్పుడు వీళ్ళు పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచ్, చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 1/2 ఇంచ్ సరిపోతుంది హ్యాండ్ డౌన్ అనేది. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ కరువు స్కేల్ ఇందాక ఎలా యూజ్ చేసాం అలానే యూజ్ చేయండి. ఇలానే యూజ్ చేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ తిప్పండి. ఇట్లా ఈ పాయింట్లో తిరగాలి. చూసారు కదా, హ్యాండ్ డౌన్ అనేది చాలా ఈజీగా వచ్చేసింది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉంది వీళ్ళది చూపిస్తా చూడండి. 6 ఇంచెస్ ఉంది. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి మార్క్ చేసేసుకుంటే మనకి హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయినట్టే. 6 ఇంచెస్ 2 ఇంచెస్ ఖర్చులు. ఇలా ఆమ్ పెద్దది, అందుకనే చూడండి అసలు హ్యాండ్ లూజ్, ఆర్మ్ రౌండ్ లూజ్, ఖర్చులు. మీకు అంత డౌట్ ఉంటే ఇలా మళ్ళీ ఒకసారి కొలుచుకుందాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. ఎప్పుడైనా సరే 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. డౌట్ క్లియర్ చేసుకున్నాకే కటింగ్ చేసుకోవాలి మనం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ చేసుకునే విధంగా కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ అతుకులు లేకుండా బుట్ట కుచ్చి నీట్గా రావడం కోసం నేను ఇట్లా పెట్టాను.
చూడండి ఈ సైడ్ ఫస్ట్ ఫోల్డ్ చేసింది కట్ చేస్తున్నాను. మార్క్ చేసుకున్న విధంగా ఇలా కట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ఇవ్వండి. లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే, మన టిప్స్ నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. చూస్తున్నారు కదా, ఇలా ఖర్చుల దగ్గర మార్క్ చేసుకోండి. ఈ బుట్ట దగ్గర కూడా కట్ పెట్టుకోండి. మనకు కట్స్ పెట్టుకుంటే కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఈ బుట్ట దగ్గర కూడా జాయింటింగ్ దగ్గర కూడా ఒక మార్క్ పెట్టుకోండి. మనం గీసుకున్న ప్రతి మార్క్ ఇట్లా ఘాట్లు పెట్టుకుంటే చాలా యూజ్ అవుతుంది తర్వాత స్టిచ్చింగ్ అప్పుడు. ఓకేనా, ఇప్పుడు ఇలా అయిపోయింది కదా, దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసేసి ఇలా పట్టుకొని ఫ్రంట్ లోతు తీద్దాం. మ్యాక్స్ ఫ్రంట్ లోతు తీసినా తీయకపోయినా బుట్ట చేతులకి ఏం కాదు, ఎందుకంటే అన్నీ కుర్చీలే వస్తాయి కాబట్టి. ఇదిగోండి ఇలా ఫ్రంట్లో తీసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్లో తీసుకున్నాను కదా, ఇది ఫ్రంట్ అని తెలియడానికి నేను F అని రాసుకుంటాను ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఇలా ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. ఇవన్నీ కుర్చీలు వస్తాయి ఇక్కడ నుంచి ఇక్కడికి. లుక్ కూడా సూపర్ ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు బుట్ట చేతికి హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూపించాను కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఉన్న ఈ పీస్లో మనకి ఫ్రంట్ పార్ట్ రావాలి, ప్లస్ షేప్ బెల్ట్ రావాలి. ఎలా అడ్జస్టబుల్ చేసుకుంటూ కుట్టాలో కట్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను. మనం ఆల్రెడీ హ్యాండ్స్కి చాలా క్లాత్ తీసేసాం కాబట్టి చాలా అడ్జస్ట్ చేసుకుంటూ, బుట్ట చేతులు హ్యాండ్స్ తీసాం కాబట్టి చాలా అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ తీయాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్కి యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకొని ఇక్కడ బ్యాక్ పార్ట్కి యాజ్ ఇట్ ఈజ్గా ఇలా ప్లేస్ చేసుకొని లైన్స్ తీసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా సేమ్ మార్క్ చేసుకుంటున్నాను. మ్యాక్స్ బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో అలా యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది మార్క్ చేసుకోవాలి. మనకు బ్యాక్ పార్ట్ మంచి కుదిరితే ఆల్మోస్ట్ బ్లౌజ్ మంచి కుదిరినట్టే. ఫ్రంట్ పార్ట్ ఏమో వేసుకున్న వాళ్ళకి కంఫర్ట్ కావాలి, బ్యాక్ పార్ట్ ఏమో లుక్ బాగుండాలి, హ్యాండ్స్ మోడల్స్ లుక్ బాగుండాలి బ్లౌజ్కి. చూస్తున్నారు కదా, యాజ్ ఇట్ ఈస్ ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలాగా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు చంక లోతుకి ఈ పాయింట్ అనేది ఇలా పెట్టుకోండి, ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ డ్రాయింగ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఓకేనా. బ్యాక్ పార్ట్ డ్రాయింగ్ యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో అలా గీసాం కదా. ఇప్పుడు చంక లోతు తీస్తున్నాను, హాఫ్ ఇంచ్ కిందికి మార్క్ చేసుకొని చంక లోతు అనేది ఇలా ఈ లైను ఇప్పుడు మార్క్ చేసుకున్న పాయింట్ 3 కలిసేటట్టు మార్క్ చేసుకుంటుంది. అలా ఒక చంక లోతు తీసేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చంక లోతు అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎలా తీయాలో చూపిస్తా చూడండి. ఫ్రంట్ నెక్ తీసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ ఉంది కదా, ఆదికిచ్చిన బ్లౌజ్ పీస్ని యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో అలా ప్లేస్ చేయండి. ఇంకో ఇట్లా మనం జాకెట్ వేసుకునేటప్పుడు ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకోండి. అలా పెట్టుకొని ఇప్పుడు స్కేల్ ఉంది కదా మంది, ఇలా హుక్కు దగ్గర పైకే పెట్టండి. మడతెట్టి కొడతాం కదా, పైకే పెట్టండి. షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఈ స్కేల్కి
షోల్డర్ కుట్ నుంచి ఈ స్కేల్కి ఎన్ని ఇంచెస్ వచ్చిందో చూడండి. షోల్డర్ కుట్ నుంచి ఈ స్కేల్కి ఎన్ని ఇంచెస్ వచ్చింది? నాకైతే 6 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, 6 ఇంచెస్. ఖర్చులతో కలిపి 6.5 పెడదాం మనం. ఇక్కడ 6 ఇంచెస్ వచ్చింది కదా, ఖర్చులతో కలిపి 6.5. ఇక్కడ ఖర్చులకు ఒక లైన్ ఉంటుంది కదా, ఆ లైన్తో కలిపి 6.5 అనమాట. 6 ఇంచెస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా పెట్టుకోండి. 9.2 వచ్చింది. అదే 9.2 ఇక్కడ పెట్టండి. అప్పుడు ఎగ్జాక్ట్లీ మనకు మార్కింగ్ అనేది వస్తుంది. క్రాస్ కటింగ్ కాబట్టి స్ట్రైట్గా మార్క్ చేసుకోవడం రాకపోతే ఇలా చేసుకోండి. ఇప్పుడు ఇలా ఒక లైన్ గీసేయండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ అనేది వచ్చేసింది. దీనికి ఆర్మ్ రౌండ్ స్కేల్తో నెక్ రౌండ్ తీసుకుందాం. ఓకేనా, నెక్ రౌండ్ కూడా ఇది అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ ఉక్స్ పట్టి పట్టుకొని 4వ ఉక్స్కి మార్క్ చేయండి. ఒక 1/2 ఇంచ్ మందం వదిలేసి మరి 4వ ఉక్స్కి మార్క్ చేయండి. 4వ ఉక్స్కి మార్క్ చేశాక ఇప్పుడు ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ దగ్గర షోల్డర్ మిడిల్ పాయింట్ ఈ రెండు ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని సాగదీయద్దు, జస్ట్ పట్టుకున్నట్టు పట్టుకోండి. పట్టుకొని షోల్డర్ ఖర్చులతో సహా ఇక్కడికి వచ్చింది నాకు. ఇక్కడ మార్క్ చేయండి. చూడండి ఇక్కడ ఎంత వచ్చింది, 2 ఇంచెస్ డౌన్ అయింది. ఓకేనా, ఇప్పుడు నేను మార్క్ చేసుకున్న విధంగా హైట్, ఫ్రంట్ పార్ట్ హైట్ అనమాట, అది డాట్ పార్ట్ గీసుకుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్కి ఇలా ఒక లైన్ గీసుకుందాం. ఇలా లైన్ గీసాక ఇప్పుడు డాట్ ఎన్ని ఇంచెస్కుంది ఉక్స్ పట్టి పట్టుకోండి. ఉక్స్ పట్టి పట్టుకొని ఇక్కడ ఫస్ట్ నుంచి ఈ డాట్కి ఎన్ని ఇంచెస్ ఉందో చూడండి. 3 ఇంచెస్ ఉంది అంటే అదే 3 ఇంచెస్కి ఇక్కడ మార్క్ చేయండి. 3 ఇంచెస్ డాట్ స్టార్టింగ్ పాయింట్ అనేది. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ 3 ఇంచెస్ ఇట్లా తీసుకొని ఇలా హోల్డ్ చేయండి. 1.5 వస్తుంది. 1.5 ఈ విడ్త్ ఎంత ఉంటుందో ఫస్ట్ మెయిన్ డాట్ విడ్త్ కూడా అంతే ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్. సేమ్ అదే 3 ఇంచెస్ మళ్ళీ హైట్ కూడా తీసుకోండి. మీకు అంతగా హైట్ కూడా వాళ్ళ దాంట్లోనే తీసుకోవాలి అనుకుంటే చూడండి 2.5 వచ్చింది. ఖర్చుల్లో హాఫ్ పైన 3 వస్తుంది. ఇక్కడ ఈ విడ్త్ ఎంత ఉంటుందో డాట్ పాయింటింగ్ అంతే ఉంటుంది, డాట్ హైట్ అంతే ఉంటుంది మనకి. అలా చేస్తేనే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు మెయిన్ డాట్ అనేది అయిపోయింది మనకి. మెయిన్ డాట్ ఎలా గీయాలో తెలిసిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ తీసుకుందాం. ఇలా షేప్ బెల్ట్కి ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఖర్చులతో కొంచెం వదిలేసేసి ఇలా గీసుకొని ఇలా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకుంటే అక్కడికి వచ్చింది కదా మార్కింగ్, ఆ మార్కింగ్కి ఇలా గీసేసుకోండి. ఈ లైన్ తీసుకోవాలి, లాస్ట్ లైన్కి, ఫ్రంట్ లైన్కి కాదు. సారీ, ఇటు సైడ్ ఫ్రంట్ సైడ్కి ఫ్రంట్ సైడే మార్క్ చేసుకోండి. ఫ్రంట్ సైడే మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండు కలుపుకుంటూ ఒక లైన్ తీసుకోండి. రెండు కలుపుతూ ఒక లైన్ తీసేసాం కదా, ఇప్పుడు ఇవి కూడా ఈ రెండు కలుపుతూ ఒక లైన్ తీసేయండి. ఓకేనండి, 1కి 2 సార్లు చెక్ చేసుకొని, నేను 1కి 2 సార్లు చెక్ చేసుకొని మరీ కట్ చేసుకుంటాను ఎప్పుడైనా సరే. ఇప్పుడు 1 ఇంచ్ డౌన్ చేసుకొని ఉన్న దాంట్లో 4 ఇంచెస్ వచ్చింది. ఈ 4 ఇంచెస్ని సగం చేసేసి అంటే 2 ఇంచెస్కి ఇది డాట్
ఇటు 2.5 సరిపోతుంది. ఇటు 2.5కి మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు థర్డ్ డాట్ అనేది కటింగ్ అయిపోయినాక తీస్తాను చూడండి. మార్క్ చేసుకునే విధంగా యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీ మెథడ్లో చెప్తున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, మళ్ళీ అడగండి. నేను చెప్పడానికి ట్రై చేస్తూనే ఉంటాను, చెప్తానే ఉంటాను. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. ఎక్స్ప్లెనేషన్ రాకపోయినా ట్రై చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నాకు కూడా యూస్ఫుల్లే కదా, యూట్యూబ్ అంటే వీడియోస్ గ్రోత్ కావాలి అనేసి నేను ఎక్స్ప్లెనేషన్కి చాలా ట్రై చేస్తున్నాను. మన ఛానల్లో ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. చూడండి, ఇక్కడ డాట్స్ కోసం నేను తీసుకుంది మనం మార్క్ చేసుకున్న విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు మాత్రం చాలా యూస్ఫుల్ అవుతాయి మనకి స్టిచ్చింగ్ అప్పుడు. ఘాట్లు మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు థర్డ్ డాట్ ఎలా పెట్టాలో చూపిస్తా చూడండి. థర్డ్ డాట్కి ఇలా సగానికి మడతేద్దాం. ఇలా సగానికి మడతేసి ఇలా ఇక్కడ ఒక థర్డ్ డాట్గా తీసుకోండి. ఇది థర్డ్ డాట్ పాయింట్ అన్నమాట. మనకి థర్డ్ డాట్కి ఈ పాయింట్ అయితే వచ్చింది. ఈ మిడిల్లో ఎక్కడ వేయాలి అనేది చాలామందికి డౌట్గా ఉంటుంది. దానికి స్కేల్ తీసుకొని ఇలా మార్క్ చేయండి. ఇలా మార్క్ చేసి ఈ డాట్ ఉంది కదా స్టార్టింగ్ పాయింట్, మన మెయిన్ డాట్కి ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్కి దీనికి స్ట్రైట్గా స్కేల్ పెట్టండి. స్కేల్ పెట్టేసేసి ఒక లైన్ గీయండి. ఒక లైన్ గీసేసి టేప్ తీసుకొని మెయిన్ డాట్కి దానికి 1.5 ఇంచ్ తేడాతో ఇలా మార్కింగ్ పెట్టుకోండి. సరిపోతుంది 1.5 ఇంచ్ తేడాతో. ఇది 2.5, ఇది 3, ఇది 1.5 ఇంచ్ మార్క్తో ప్లాన్ పెట్టుకోండి. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అటు సైడ్ కూడా మార్క్ చేసుకుంటున్నాను నేను. చూసారు కదా, ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండి. ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. మనకు మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ అను నడుము పట్టి తీసుకుందాం. చూడండి, షేప్ బెల్ట్కి మనకు కావాల్సిన విడ్త్ వచ్చేసేసి ఇది. ఈ విడ్త్లో షేప్ బెల్ట్ తీస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకు షేప్ బెల్ట్ తీసుకోవడం కోసం ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఇలా పెట్టుకోండి. బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసేసి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ మనం ఇప్పుడు కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఆ ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా పెట్టుకోండి. చూడండి, ఈ ఎడ్జెస్ అనేది కలవాలి. ఈ ఎడ్జ్ అనేది ఇక్కడ సెట్ అవ్వాలి. ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదా, ఇలా పెట్టుకున్న విధంగా 1/2 ఇంచ్ వదిలేసేసి ఇది 3.5 ఇంచెస్ వచ్చింది నాకు ఇటు సైడ్ 3.5. ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి 1/2 ఇంచ్ వదిలేసేసి ఇది ఇలా పట్టుకుంటే ఇలా 1/2 ఇంచ్ వదిలేసేసి ఇలా పట్టుకుంటే 2.5 వచ్చింది. ఇటు 2.5 వచ్చింది అంటే ఇక్కడ 3 తీసుకుంటే సరిపోతుంది. వీళ్ళ బ్లౌజ్ తీసుకొని ఇలా పెట్టి చూద్దాం, ఇది పైకి ఉందా కిందికి ఉందా. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఇది పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ పైకి వెళ్ళిపోయింది కాబట్టి 3.5 వచ్చింది. అంటే వాళ్ళు అంటే కస్టమర్స్ బ్లౌజ్ ఇచ్చిన ప్రకారంగా కుట్టమంటే ఇలా పైకి వెళ్ళిపోయింది కాబట్టి మనం కూడా పైకే కుట్టడానికి ట్రై చేయండి. కిందికి పెట్టేసేసి వాళ్ళకి నచ్చకుండా చేయకండి, వాళ్ళకి నచ్చినట్టు కుట్టడానికి ట్రై చేయండి. నేను అలా కుడితే కూడా నా బ్లౌజ్ ఎలా ఉందో అలా కుట్టలేదు నువ్వు, పొట్ట మీదకి వచ్చేస్తుంది అని చెప్పేసి అన్నారు. కాబట్టి అందుకని చూసారా, బ్యాక్ ఇక్కడ 2.5 వచ్చింది కాబట్టి ఇక్కడ 3 పెడితే సరిపోతుంది. 3 ఇక్కడ 2. ఎప్పుడైనా సరే ఇక్కడ తీసుకున్న దానికన్నా ఇక్కడ 1/2 తక్కువ ఉండాలి, ఇక్కడ తీసుకున్న దానికన్నా ఇక్కడ 1/2 తక్కువ ఉండాలి. అక్కడ 2 ఇంచెస్ వస్తుంది. కావాలని చూడండి, 1/2 ఇంచ్ తగ్గించేసేసి పెడితే 2 ఇంచెస్ అనేది వచ్చింది.
ఓకేనా ఫ్రెండ్స్, షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలో చెప్పాను కదా. ఇక్కడ కొంతమందికి ఫ్రంట్ సైడ్ హెచ్చుతక్కులు ఉంటాయి కాబట్టి వాళ్ళ బ్లౌజ్ చూసి దాన్ని బట్టి హెచ్చుతక్కులు చూసుకోండి. ఇక్కడ మాత్రం యాజ్ టీజ్గా ఉండాలి. ఇక్కడ మనం కట్ చేసిన విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మాత్రం యాజ్ టీజ్గా ఉంటేనే మనకి తర్వాత జాయిన్ చేసేటప్పుడు మనకి ఇబ్బంది ఉండదు. ఓకేనా. ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ కోసం మిగిలిన ప్లేస్లో షేప్ బెల్ట్ తీసుకుందాం. చెప్పాను కదా ఎలా తీసుకోవాలో మార్క్ చేసుకున్నాం కదా, యాజ్ టీజ్గా మార్కింగ్ బట్టి చూసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఒక స్కేల్ మందం ఫస్ట్ గీసేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్కి, బ్యాక్ నడుం పట్టికి, ఇది నడుం పట్టికి తీసేసుకొని మిగిలిన పీస్లో ఇప్పుడు వేస్టేజ్ అనేది తీసేద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ మెయిన్ ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి 3 ఇంచెస్, ఇక్కడ మిడిల్లో 2 ఇంచెస్, ఇక్కడ లాస్ట్లో 2.5 ఇంచెస్. ఓకేనా, ఇది 3/4 అంతా రావాలి. ఇప్పుడు దీన్ని ఆమ్ రౌండ్ స్కేల్తో షేప్ బెల్ట్కి, ఇది కూడా ఒక టిప్ చూడండి. షేప్ బెల్ట్కి మనకి క్రాస్గా కరువు తీయడం రాకపోతే ఇలా తీసుకోండి. ఆమ్ రౌండ్ స్కేల్తో ఇలా లైట్గా కొంచెం జరుపుకుంటూ కర్వ్ అనేది తీసుకోండి. బాగా వస్తుంది, సూపర్ వస్తుంది అనమాట షేప్ బెల్ట్ కర్వ్. షేప్ బెల్ట్ కూడా మనం గీసేసుకున్నాం. ఇప్పుడు కింద పీస్ కూడా స్ట్రైట్గా ఉందని చూసుకొని ఓకేనా. షేప్ బెల్ట్ కూడా అయిపోయింది మనకి. ఇంకో పీస్లు ఎక్కడైనా వస్తే చూసి షేప్ బెల్ట్కి ఇంకో పీస్ కూడా తీస్తాను. ఇది సిల్క్ శారీ కాబట్టి చాలా డెలికేట్గా ఉంటుంది. అందులోనూ వీళ్ళు మనకి ఏంటంటే థ్రెడ్ పైపింగ్ చేయమన్నారు కాబట్టి మనకి ఇంకా పీస్లు అనేవి ఎక్కడ పట్టవు. ఆల్రెడీ హ్యాండ్స్ కూడా అతుకులు కూడా ఏం పట్టవు కాబట్టి మిగిలిన ప్లేస్లో ఇంకొక షేప్ బెల్ట్ తీస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. హ్యాండ్స్ బుట్ట చేతుల హ్యాండ్స్ కాబట్టి ఇంత పెద్దగా వచ్చాయన్నమాట. చూస్తున్నారు కదా, బుట్ట చేతుల హ్యాండ్స్ క్లాత్ సేవింగ్ చేసుకుంటూ ఎలాగా అతుకులు పడకుండా ఎలా కట్ చేయాలనేది చూపించాను కదా. ఆ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఇక్కడ షేప్ బెల్ట్, ఇది నడుం పట్టి. ఇదేనండి మన బ్లౌజ్ కటింగ్ ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నచ్చినట్లయితే లైక్ ఇచ్చేయండి. ఇక్కడ బుట్ట చేతులు హ్యాండ్స్ అనేది మెయిన్ క్లాత్లో అతుకులు పడకుండా ఎలా అడ్జస్ట్ చేసుకుంటూ మెయిన్ క్లాత్ని కట్ చేస్తున్నానో క్లియర్గా క్లారిటీగా చూపిస్తున్నానండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి. ఇక్కడ బ్యాక్ పార్ట్ చూసారా, కింద పైన రెండు సమానంగా ఉండేటట్టు ముందు మెయిన్ క్లాత్ అడ్జస్ట్ చేసుకొని తర్వాత బ్యాక్ పార్ట్ పెట్టుకోండి. ఇలా నిలువుగా బారుగా మడతేసుకున్నాను ఫస్ట్ క్లాత్ని. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ సిల్క్ క్లాత్ కాబట్టి 1కి 2 సార్లు కింద పైన సమానంగా ఉన్నాయో లేవో చూసుకుంటూ హోల్డింగ్స్ అనేవి చేసుకోండి. ఇక్కడ చూసారా, హ్యాండ్స్కి మనం 4 హోల్డింగ్స్ తీసుకుంటాం కదా. ఇక్కడ నేను నిలువుగా పైకి మడతెట్టాను, అది బాగా అబ్జర్వ్ చేయండి. పైకి మడతెట్టి హ్యాండ్స్ అనేది పెట్టాను. బుట్ట చేతులకి ఇలా పెట్టాలన్నమాట. ఒకవేళ మనం 4 హోల్డింగ్స్ పెడితే చాలా అతుకులు వస్తాయి అన్నమాట. అందుకని ఇలా 4 హోల్డింగ్స్ పైకి పెట్టి హోల్డ్ చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హోల్డ్ చేసి మనం మెయిన్ లైనింగ్ క్లాత్ అనేది అక్కడ ప్లేస్ చేసుకుంటే అడ్జస్టబుల్ చేసుకుంటే సరిపోతుంది. చూసారుగా, ఫ్రంట్ పార్ట్ కూడా క్రాస్ కటింగ్లో పెట్టాను.
షేప్ బెల్ట్ అనేది అక్కడ మిడిల్లో కటింగ్ మొత్తం అయిపోయాక మిగిలిన క్లాత్తో షేప్ బెల్ట్ అనేది తీసుకోవచ్చు. మొత్తం కటింగ్ అయిపోయినాక ఒకవేళ మీకు షేప్ బెల్ట్ అనేది రాకపోతే అతుకులన్నా షేప్ బెల్ట్కి వేసుకోవచ్చు. హ్యాండ్స్కి అతుకులు పడితే చాలా చికాకు వస్తుంది. అందుకనేసి ఇక్కడ చూసారా వీడియోలో ఎంత ఫ్రీగా పెట్టానో నేను. అలా ప్లేస్ చేసుకుంటే కనుక మనకి బుట్ట చేతులు అనేది అతుకులు రాకుండా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇక్కడ నేను మెయిన్ క్లాత్ కూడా అతుకులు రాలేదు, ప్లస్ లైనింగ్ కూడా అతుకులు రాలేదు. చూస్తున్నారు కదా, ఇలా కనుక బుట్ట చేతుల్ని కట్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ అప్పుడు చాలా ఈజీ వేలో అయిపోతుందన్నమాట. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మళ్ళీ మెయిన్ క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ అనేది ఇవ్వట్లేదండి. కొంచెం మీరు లైక్ ఇస్తే నా ఛానల్ ప్రోత్సాహం ఉంటుంది. ప్లస్ నేను చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను మీ అందరికీ. నేను ఎలా యూట్యూబ్ చూసి నేర్చుకున్నానో నాకు వచ్చిన డౌట్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఆ డౌట్ రాకుండా ఉండడం కోసం చాలా ట్రై చేస్తున్నాను. టైలరింగ్ అనేది ఈ రోజుల్లో చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉందండి. టైలరింగ్ నేర్చుకోవడానికి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. మనం ఇప్పుడు యూట్యూబ్లో చూసి కూడా టైలరింగ్ ఈజీగా నేర్చేసుకోవచ్చు. బ్లౌజ్ కనుక వచ్చినట్టయితే టైలరింగ్లో అన్నీ వచ్చినట్టే దాదాపు. మిగతా అన్నీ చాలా ఈజీ అనమాట. బ్లౌజే కష్టం. అలాంటిది కష్టమైందే ఫస్ట్ నేర్చేసుకుంటే మీకు చాలా ఈజీగా అయిపోద్ది. చూసారు కదా బుట్ట హ్యాండ్స్కి నేను ఎలా హోల్డ్ చేశానో మళ్ళీ చూసారు కదా, అలా కట్ చేసుకోండి. ఇలా 4 హోల్డింగ్స్ పెట్టుకొని పైకి మడతెట్టండి. పైకి మడతెట్టి ఇట్లా కట్ చేసుకోండి. ఫ్రెండ్స్ యూట్యూబ్ చూసి టైలరింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ స్టార్టింగ్ బ్లౌజ్లే నేర్చుకోండి. బ్లౌజ్ నేర్చుకుంటే అన్నీ వచ్చినట్టే ఇక. అందుకని బ్లౌజ్ నేర్చుకున్నాం అనుకో ఏదైనా నడుం కొలత, ఆర్మ్ రౌండ్, చెస్ట్ లూజు, నెక్ చాలా కామన్ అన్నమాట. అవి కామన్ కొలతలు అనేది వచ్చేస్తే మనకి ఏ డ్రెస్ అయినా ఏదైనా సరే ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, ఈ మిగిలిన ముక్కల్లో నేను షేప్ బెల్ట్ తీసుకుంటాను తర్వాత. ఇంతేనండి కటింగ్ అనేది. మెయిన్ క్లాత్ చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ప్లస్ బుట్ట హ్యాండ్స్ అనేది మనకి ఎక్కడ అతుకులు లేకుండా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ బుట్ట హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. ముందు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ చేసుకున్న 5 ఇంచెస్ లైన్ దగ్గర నుంచి హోల్డ్ చేసుకుంటూ రావాలి. 5 ఇంచెస్ ఫస్ట్ వదిలేసుకున్నాం చూసారా, ఘాట్లు కూడా పెట్టుకున్నాం కదా మనం కటింగ్ అప్పుడు. అక్కడ నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనకెళ్ళి హోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ చిన్న చిన్న హోల్డింగ్స్ తీసుకుంటే ఎన్ని హోల్డింగ్స్ వస్తే అంత బుట్ట అనేది నీట్గా పైకి లెగుస్తుంది. కాబట్టి చూసారు కదా, నేను ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్క్రూ డ్రైవర్ కానీ చిన్న టూల్ ఏదైనా తీసుకొని ఇలా చిన్న చిన్న హోల్డింగ్స్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ 5 ఇంచెస్ లైన్ గీసుకున్నాం కదా, ఘాటు పెట్టుకున్నాం కదా, ఎక్కడ దాకా కుర్చీలు పెట్టాలో అక్కడ దాకా కుట్టేస్తే సరిపోతుందండి. చూసారు కదా, ఇలా చిన్న చిన్న హోల్డింగ్స్ పెట్టుకుంటూ మనం ఎక్కడ దాకా ఘాటు పెట్టుకున్నామో అక్కడికి స్టిచెస్ చేస్తే సరిపోతుంది. ఇలా చిన్న చిన్ని ఫ్రిల్స్ పెడుతూ ఉంటే బుట్ట అనేది నీట్గా పైకి లేస్తుంది అన్నమాట. ఎంత బుట్టలు వేస్తే అంత నిండుగా బాగుంటుంది బుట్ట చేతులకి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా నేను స్టిచ్ చేసుకున్న ఫ్రిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటాను అన్నమాట, సరిపోయిందా లేదా అని. మధ్యలో మనం ఘాటు పెట్టుకున్నాం కదా, ఆ మధ్య ఘాటుకి మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి హ్యాండ్కి సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. కొంచెం ఎక్కువ వచ్చింది ఇక్కడ, కొంచెం ఎక్కువ వచ్చిందంటే ఒక ఫ్రిల్ పెట్టుకుందాం, కొంచెం తక్కువ వచ్చిందంటే ఒక ఫ్రిల్ ఇప్పుకోవాలి. ఇప్పుడు ఎక్కువే వచ్చింది కాబట్టి ఇంకా అటొక ఫ్రిల్లు ఇటొక ఫ్రిల్లు వేస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని అటొక ఫ్రిల్ ఇటొక ఫ్రిల్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకుంటే మనకి మళ్ళీ ఫ్రిల్స్ అనేవి ఇంకా ఎక్కువ అవుతున్నాయి, మళ్ళీ నిండుగా వస్తుంది అంత. కానీ మన చేతికి సరిపోయే అంతే మనం మార్క్ చేసుకున్న విధంగా స్టిచ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, మళ్ళీ ఒకసారి పెట్టుకొని చెక్ చేసుకోండి సరిపోయిందా లేదా అనేది. ఇప్పుడు
ఇటు సైడ్ స్టిచ్చింగ్ మళ్ళీ మనకెళ్ళే తిప్పుకుంటూ కుట్టుకోండి. ఇవి ఫ్రిల్స్ అనేవి ఇప్పుడు మనకెళ్ళే తిప్పి కుడుతూ ఉంటుంటే ఆల్రెడీ స్టిచ్ చేసిన వాటికి రివర్స్గా వస్తాయి. ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. అటు సైడు మనకెళ్ళే స్టిచ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఆపోజిట్ సైడ్ అనేది స్టిచ్ చేయాలి. అంటే మనకెళ్ళే పెట్టుకుంటే అది ఆపోజిట్ సైడ్ అనేది వస్తుంది. ఇట్లా ఆపోజిట్ సైడ్లో కుడితే కనుక బుట్ట అనేది మంచిగా స్ట్రిఫ్గా నుంచుంటుంది. యాజ్ ఇట్ ఈజ్గా సేమ్గా కుడితే కనుక బుట్ట లెగదు. మనకి ప్లెయిన్ బుట్ట అంటే ఓన్లీ కుర్చీలే రావాలి, ప్లెయిన్గా వస్తే సరిపోతుంది, బుట్ట లెగవద్దు అనుకునేటోళ్ళు ఆపోజిట్ కాకుండా స్ట్రైట్గా కుట్టుకోండి. అటు ఇటు సేమ్గా కుట్టుకోండి. మనకి బుట్ట అనేది నిండుగా కనిపించాలి అనేసి బుంగ అనేది లెగవాలి అనుకుంటే మాత్రం ఆపోజిట్ సైడ్స్ ఫ్రిల్స్ పెట్టుకోండి కింద. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఆపోజిట్. ఇప్పుడు హ్యాండ్ అనేది సగానికి మడతెట్టుకొని మన హ్యాండ్ లూజ్ ఎంత తీసుకున్నామో దానికి 2 ఇంచెస్ ఖర్చు అనేది పెట్టుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ కూడా యాడ్ చేసుకొని కరెక్ట్గా సరిపోయిందో లేదో టేప్ పెట్టి ఒకసారి కొలుచుకొని, ఇప్పుడు కరెక్ట్గా సరిపోతే కనుక ఓకే, కరెక్ట్గా సరిపోతే కనుక ఒక ఫ్రిల్ ఎక్స్ట్రా అన్నా కుట్టుకోవాలి, లేదా ఒక ఫ్రిల్ ఇప్పేనన్నా ఇప్పేయాలి. అంటే సరిపోతే ఇప్పాలి, సరిపోతే కనుక ఎక్కువైతే కనుక ఒక ఫ్రిల్ యాడ్ చేయండి. ఇక్కడ నాకు కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను మెయిన్ క్లాత్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ బుట్ట చేతికి కింద ఖర్చులు ఉన్నాయి కదా, అవి ఖర్చులు కనపడకుండా ఉంటుంది. ప్లస్ పైపింగ్ చేసినట్టు ఒక బెల్ట్ వేసినట్టు నీట్గా ఇట్లా క్లాత్ శారీలో క్లాత్ తీసుకొని కుడుతున్నాను. ఇలా క్లోజ్ చేయడం వల్ల మనకి ఖర్చులు కనపడవు, నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. చూస్తున్నారు కదా, ఫస్ట్ రివర్స్లో బ్యాక్ సైడ్లో నేను రివర్స్లో ఇలా కుడుతున్నాను. రివర్స్లో కుట్టాక మనం ఫ్రంట్కి తిప్పాలి. ఇక్కడ ఎప్పుడైనా సరే మనం ఫ్రంట్ కుట్టేసి బ్యాక్కి తిప్పుతాం కదా, ఇక్కడ బుట్ట చేతులకి అలా కాదు. ఫస్ట్ అంటే వేస్ట్కి వెళ్ళి కుట్టి తర్వాత మనం వేసుకునే మరగలకి వెళ్ళి పెట్టుకొని హోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూస్తున్న విధంగా ఇలా హోల్డ్ చేసుకోండి. ఇలా హోల్డ్ చేయడం వల్ల మనకి కట్స్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. ప్లస్ ఇట్లా నీటి హోల్డింగ్ వచ్చేసేసి ఆ హోల్డ్ మీదే కరెక్ట్గా హోల్డ్ మీదే కుట్టు అనేది పడేటట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఆ హోల్డ్ మీదే నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. అలా మడతెట్టుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మడతెట్టుకుంటూ కుట్టు కరెక్ట్గా బోర్డర్లో కుట్టు రావాలి. అలా కుట్టొచ్చుకుంటూ నీట్గా హోల్డ్ చేసుకుంటూ కుట్టుకోండి. ఇలా కుట్టుకోవడం వల్ల మనకి అంటే బార్డర్ అనేది నీట్గా వస్తుంది. ప్లస్ పైపింగ్ చేసినట్టు నీట్ లుక్ వస్తుంది. పైపింగ్ అంటే మరి పైపింగ్ లాగా సన్నగా రాదు, కొంచెం లావుగానే వస్తుంది. ఖర్చులు అనేవి ఇప్పుడు బుట్ట చేతులకు పెట్టిన ఫ్రిల్స్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి బయటికి కనపడకుండా. కానీ ఇది పల్చటి చీర కాబట్టి డబల్ హోల్డింగ్ తీసుకోండి. అంచు చీరలు అయితే అతుకులు తప్పవండి. ఇది ప్లెయిన్ బ్లౌజ్ పీస్ కాబట్టి మనకి అతుకులు లేకుండా నీట్గా అడ్జస్టబుల్ చేసుకుంటూ కుట్టుకోవడాన్ని చూపిస్తున్నాను నేను. చూస్తున్నారు కదా, అలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ మీరు కుట్టుకుంటే సరిపోతుంది. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకుంటే కనుక బుట్ట చేతులకి మనకు అతుకులు రాకుండా కొంచెం మనకి ఇసుకుండదు, అంటే చికాకు లేకుండా అతుకులు లేకుండా కుడితే చికాకు అనేది ఉండదు. అలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. మనకు కూడా టైం వేస్ట్ కాదనమాట. అందుకని బుట్ట చేతులు అనేది అతుకులు లేకుండా కుట్టడాన్ని టిప్స్ వైజ్గా నేను చెప్తున్నాను, చూసుకోండి. చూసారు కదా, బుట్ట అనేది ఎంత నీట్గా ఎంత బుంగగా ఎంత బాగా వచ్చిందో. రెండోది కూడా యాజ్ ఇట్ ఈజ్గా సేమ్గా కుట్టేసుకోండి. ఇక్కడ వీడియోలో ఎంత పెరిగిపోతుందని నేను ఒక్కటే కుట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మనం సగానికి మడతెట్టుకొని మిడ్ పాయింట్ చూసుకొని, మిడ్ పాయింట్ అనేది షోల్డర్ జాయింట్ దగ్గర పెట్టుకొని మనం ఎప్పుడు బ్లౌజ్ కుడితే ఎలా జాయింట్ చేసుకుంటామో యాజ్ ఇట్ ఈజ్గా అలానే జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు ఫ్రిల్స్ అనేవి తక్కువ అయినాయి, ఒకటి ఎక్స్ట్రా పెట్టుకుంటే మిడ్ పాయింట్కి సరిపోతుంది. జాయిన్ చేసుకుంటున్నాను. ఒకసారి కొలుచుకోండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉందా లేదా చూసుకోండి. మళ్ళీ షోల్డర్కి కూడా పెట్టి చూసుకోండి.
ఇప్పుడు చూస్తున్నారు కదా, రివర్స్లో పెట్టాలి. మనకి తెలుసు కదా, మెయిన్ టు మెయిన్ పెట్టుకొని హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. కాకపోతే లాగకుండా నిమ్మలంగా తిప్పుకుంటూ కుట్టుకోండి. కిందది లాగొద్దు, పైది లాగొద్దు. చాలా సున్నితంగా పట్టుకొని ఇట్లా కుట్టుకోండి. కానీ లాగొద్దు. క్లాత్ అనేది లాగితే కనుక అది ఫిట్టింగ్ అనేది నీట్గా రాదు. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ ఒక సైడ్ జాయిన్ చేసుకోండి, తర్వాత సెకండ్ సైడ్కి జాయిన్ చేసుకోండి. 2 కుట్లు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా షోల్డర్ జాయింట్కి. అసలు ఏదైనా సరే డబుల్ స్టిచ్చింగ్ అనేది ఉండాలి. అప్పుడే కొంచెం ఎక్కువ రోజులు ఆగి వస్తుందన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా జాయింట్ వేసుకోండి. ఫ్రెండ్స్ వీడియో అందరూ చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ ఇవ్వట్లేదు. కొంచెం లైక్ ఇస్తే ప్రోత్సాహంగా ఉంటుంది. ప్లస్ నేను చాలా నిమ్మలంగా టైం తీసుకొని, చాలా లాంగ్ వీడియో అయినా సరే చాలా నిమ్మలంగా చెప్తున్నాను. ఎందుకంటే మనం ఎంత నిమ్మలంగా నేర్చుకుంటే అంత తొందరగా బుర్రకెక్కిద్ది. ఫాస్ట్గా నేర్చుకున్న బుర్రకెక్కదు. సో నీట్గా ఫినిషింగ్ రావాలి, ప్లస్ మన బుర్రకెక్కాలి అంటే నిమ్మలంగా చూడండి, నిమ్మలంగా నేర్చుకోండి. 1కి 2 సార్లు చూసుకొనైనా సరే నేర్చుకోండి. మీకు కనుక మన వీడియో కనుక నచ్చినట్లయితే, ఈ బుట్ట చేతికి నేను అతుకులు లేకుండా చెప్పడం అనేది మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ ఇచ్చి వెళ్ళండి. నాకు లైక్ చాలా ఇంపార్టెంట్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, వీడియో అనేది ఇప్పుడు లెంత్ ఎక్కువైపోతుంది, అందుకే బుట్ట చేతుల వరకే చెప్తున్నాను. చూడండి మన ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో. బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయాక బుట్ట చేయి అనేది నీట్గా వచ్చింది. ప్లస్ పైపింగ్ చేశాను ఇక్కడ నేను. పైపింగ్ కూడా నీట్గా వచ్చింది. హ్యాండ్స్కి మాత్రం బెల్ట్ టైప్లో వేసాను. నెక్ మాత్రం పైపింగ్ చేశాను. చూసారు కదా, బ్లౌజ్ అనేది ఎంత నీట్ లుక్ ఉందో. ఎక్కడ ముడతలు అనేది లేకుండా నీట్ ఫినిషింగ్తో వచ్చింది మనకి. బ్లౌజ్ వేసుకున్నా కూడా అంతే విధంగా నీట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, పైపింగ్ కూడా ఎంత బాగుందో. మీకు కనుక మన బ్లౌజ్ స్టిచ్చింగ్ నచ్చినట్లయితే లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ.